హలో అండి. లాస్ట్ వీడియోలో కొవ్వూరి వారాహిమాత టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదండి. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది. మేము లైన్లో 11కి అయితే నుంచున్నామండి. మేము లైన్లో ఉంటుండగా వారాహిమవారిని ప్రతిష్ఠించిన లక్ష్మీ ప్రసన్న గారు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అండ్ అమ్మవారి మహత్యం కోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ అన్న సంతర్పణ కూడా బాగా జరుగుతుందండి. కోరికలు తీర్చిన ప్రతి ఒక్కరు మాత్రమే అన్న సంతర్పణ జరిపిస్తున్నారంట. ఈ మాట కూడా ఆవిడే చెప్పింది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ షాప్స్లో అయితే చాలా హై ప్రైజెస్ చెప్తున్నారండి. మేమైతే ఏమీ కొనలేదు, అన్న ప్రసాదానికి అమౌంట్ రాయించేసాము. నేను చూస్తున్నారు కదా, మేము దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 1 అయిందండి. మొత్తం 2 hours పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. చూడండి మరి 2 గంటలు పెట్టిందంటే ఎంత పెద్ద లైన్ ఉన్నదనేది. జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ లోపలికి మొబైల్స్ ఎలో లేవండి. నేను కొబ్బరికాయ కూడా లోపల తీసుకోవట్లేదు, బయటే కొట్టేస్తున్నాము. అమ్మవారు చూసారు కదా, చాలా బాగున్నారండి అమ్మవారు అయితే మాత్రం. మేము బయటకు వచ్చేసరికి చూస్తున్నారు కదండి, వీళ్ళంతా వైజాగ్ నుంచి అంటండి. వాళ్ళ కోరిక తీరిందని అమ్మవారికి సారీ అనేది తీసుకొచ్చారు. ఒక ఆడపిల్లకి సారీ ఎలా అయితే పెడతారో అదే విధంగా అమ్మవారికి సారీ అయితే చాలా బాగా తీసుకొచ్చారండి. అమ్మవారిని నమ్ముకుంటే కోరికలు తీరుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనం అండి. సో అందుకే వీడియో తీసాను. ఎవరికైనా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.